ములుగు జిల్లా కేంద్రంలో కృష్ణ కాలనీ వాసులు కలెక్టరేట్ ముట్టడి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బండారుపల్లి 4 లైన్ రోడ్డు పనుల నిర్మాణంలో భాగంగా R&B రోడ్డు 3 ఫీట్ల డ్రైనేజీని కృష్ణ కాలనీ 1 ఫీటు డ్రైనేజీలో కలపడం వల్ల తమ కాలనీలోకి వరద నీరు భారీగా వచ్చే అవకాశం ఉందని, తద్వారా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వర్షాకాలంలో చిన్న మోరీ సమస్య వల్లనే కాలనీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరిందని, ఇప్పుడు R&B రోడ్డు డ్రైనేజీ కలవడం వల్ల ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందని కాలనీ వాసులు తెలిపారు. వర్షం నీళ్ళతోని కాలనీ మొత్తం ఎప్పటికీ వాటర్తోని మునిగిపోయే ఉంటుంది. అది మొన్న పోయేసరికి డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి మళ్ళీ వచ్చింది. ఆ పెద్ద ఫీట్ ఎంత హైగా ఉన్న డ్రైనేజీ నుంచి చిన్న ఫీట్ ఉన్న డ్రైనేజీలోకి ఎట్లా వాటర్ కలుపుతారండి? ఇల్లు మొత్తం ఘోరంగా మునిగిపోతాయి కదా. అది ప్రాబ్లం మేము 1 వీక్ నుంచి చెప్తుంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మ్యాక్సిమం వర్షాకాలంలో కృష్ణ కాలనీ మొత్తం మునిగిపోయే ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు. ఇల్లు మొత్తం మునిగిపోయే ఉంటాయి ఘోరంగా. పెద్ద పెద్ద చెట్లు, తుమ్మలు, పాములు ఘోరంగా ఉంటాయి. ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. అదేం పట్టించుకోకుండా మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్ వచ్చి డౌన్లో ఉంటుంది కదా, మరి డౌన్లోకి వాటర్ వెళ్ళకపోతే మరి ఇంకా ఎటు పోతాయి అని చెప్పేసి నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే దానికి ఏం పాసిబిలిటీ ఏమి ఉండదా? ఏం చేయరా మీరేమి? ఏదైనా హైవేకి వాటర్ మాత్రం కలపాలండి, డ్రైనేజ్ వాటర్ మా కాలనీకి మాత్రం రావద్దండి. మేమంతా కృష్ణా కాలనీ వాసులం. మా సమస్య వచ్చేసి డ్రైనేజ్ సమస్య. 3 ఫీట్ల కాలువని 1 ఫీటు ఉన్న డ్రైనేజీకి కాలువకి కలుపుతాను. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది మీకు కూడా తెలిసి కూడా తప్పు చేస్తాను. తెలిసి తప్పు చేయడం అసలే కరెక్ట్ కాదు. మీరు దాన్ని వెంటనే పరిష్కరించాలి. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అవసరం లేదు. ఈ యొక్క నీటి సమస్యను మీరు మాత్రమే పరిష్కరించాలి. ఇది మేము బాగా గట్టిగా కోరుతున్నాం. అంటే మేము సావేసేస్తాను, కానీ సార్ మీకు న్యాయం కాదు. మేము లక్షలు పోసి కొనుక్కొని కట్టుకున్నాం ఇల్లు. మీరు